హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే చాలా స్పెషల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ వారం పాటు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆడిన గేమ్పై రివ్యూ ఇవ్వడానికి నాగార్జున హోస్ట్గా ఈరోజే స్టేజ్ పైకి వస్తాడు. కాబట్టి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటుగా మిగిలిన బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా నాగార్జున రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ముందుగా క్యాప్టెన్ అయినటువంటి దివ్యతో మాట్లాడుతూ దివ్యకి విషెస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, హౌస్మేట్స్ సపోర్ట్ వల్లే నేను క్యాప్టెన్ అయ్యాను, కాబట్టి వారికి కూడా మరోసారి థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసినందు వారికి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత దివ్యతో నాగార్జున ఈ వారం నువ్వు ఆడిన టాస్క్ అయితే శ్రీజాని ఓడించిన విధానం సూపర్ దివ్య, చాలా ఫాస్ట్గా ఫోకస్డ్గా గేమ్ ఆడావు. ఫోకస్ లేకనే శ్రీజ ఆ టాస్క్లో ఓడిపోతే అదే ఫోకస్ని నువ్వు చాలా కంటిన్యూగా పెట్టి టాస్క్లో విజయం సాధించి భరణిని ఒక మెట్టు పైకి ఎక్కించావు. ఒక విధంగా భరణి ఈరోజు హౌస్లో ఉన్నాడు అంటే ఈ తరపు నుంచి కూడా నువ్వు సహాయంగా నిలిచావు అంటే అందుకోసమే సార్ నేను భరణి గారిని ఎలాగైనా కూడా ఈ ఇంట్లోనే పర్మనెంట్ హౌస్మేట్గా చెయ్యాలి, ఉండాలి అని కోరుకున్నాను, కాబట్టే టాస్క్లో ప్రాణం పెట్టి ఆడాను, అన్నీ కలిసి వచ్చి గెలిచాను అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ సమయంలో నువ్వు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విధానం సూపర్. తనూజాతో క్లోజ్గా ఉన్నవారు కూడా నీకు సపోర్ట్ చేశారంటే నీ వాక్చాతుర్యం ఎలాంటిదో అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి భరణి గారు ఉంటే మీరు భరణి గారికి సపోర్ట్ చేయండి, లేకపోతే మీ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వండి అంటూ నువ్వు ఒక్కొక్కరిని కన్విన్స్ చేసిన విధానం అయితే సూపర్గా ఉంది. నీకు సుమన్ శెట్టి సపోర్ట్ చేశాడు, రాము సపోర్ట్ చేస్తానన్నాడు, సంజన సపోర్ట్ చేసింది, ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు, గౌరవ్ సపోర్ట్ చేశాడు. చివరికి నువ్వు భరణిని కూడా అయోమయంలోకి నెట్టేశావు. ఎందుకంటే భరణి అలా నీకు సపోర్ట్ ఇవ్వలేక, అలా తనూజాకి సపోర్ట్ ఇవ్వలేక మిడిల్లో నిలబడిపోయాడు అంటూ చెప్పడంతో ఏదేమైనా కూడా భరణి పర్మనెంట్ హౌస్మేట్గా ఈ ఇంట్లో ఉన్నాడు సార్, అది చాలా హ్యాపీ. నేను క్యాప్టెన్ అయినప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, భరణి ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్లీ చూద్దాం దివ్య, నువ్వు వచ్చే వారం బెస్ట్ క్యాప్టెన్ అనిపించుకుంటావో లేదా వరస్ట్ క్యాప్టెన్ అనిపించుకుంటావో అంటూ నాగార్జున అంటే ఖచ్చితంగా వరస్ట్ అయితే అనిపించుకోను సార్, బెస్ట్ అనిపించుకోవడానికే ప్రయత్నం చేస్తాను అంటూ దివ్య అయితే చెప్పింది. మరి దివ్య నాగార్జున మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.